హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో అంటే అమ్మకాలు జరుగుతున్నాయి కదా. ఈ నేపథ్యంలో అటు స్టూడెంట్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు మావోయిస్టులు కూడా రంగంలో దిగి ఒక లేఖ రాశారు ప్రభుత్వానికి అని చెప్పేసి అని అంటున్నారు. మరి మావోయిస్టు లేఖలో ఏముంది? మరి ఎస్సీయూ భూముల విషయంలో జరుగుతున్న దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? యాక్చువల్‌గా నేను ఈ టాపిక్ మీద అంటే హెచ్‌సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో వస్తున్న విద్యార్థుల ఆందోళన మీద సెపరేట్ వీడియో చేశాను. ప్రెజెంట్ ఏందంటే మావోయిస్టులు ఒక లేఖ, హెచ్చరిక లేఖ రాశారు. ఒక బెదిరింపు లేఖ ఆహ్, రేవంత్ రెడ్డికి రాశారు. సో తెలంగాణ మావోయిస్టు ప్రతినిధి జగన్ ఆయన పేరుతో వస్తుంటాయి ఎప్పుడైనా ప్రెస్ నోట్లు ఆయన పేరుతోనే వచ్చింది. వాళ్ళు ప్రధానంగా ఇటు ఉస్మానియా యూనివర్సిటీలో రిజిస్ట్రార్ ఉద్యమాలను బ్యాన్ చేస్తూ రిజిస్ట్రారు ఆదేశాలు జారీ చేశాడు అని, అట్లాగే ఇక్కడ హైదరాబాద్ యూనివర్సిటీలో విద్యార్థుల మీద చాలా తీవ్రమైన జులుం ప్రయోగిస్తున్నారు పోలీసులు. నిన్న 2-3 వీడియోలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా అమ్మాయిల్ని చాలా దారుణంగా మహిళా కానిస్టేబుల్ వాళ్ళు పట్టుకొని వాళ్ళని లాఠీ చార్జ్ చేయించి వాళ్ళని బస్సుల్లో తీసుకెళ్ళడం అవన్నీ చేస్తున్నారు. సో దీని మీద తీవ్ర వ్యతిరేకత అన్ని వైపులా వస్తుంది. దీంట్లో మావోయిస్టులు కూడా సీరియస్గానే రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నారు. అంటే మామూలుగా ఈ మధ్య కాలంలో తెలంగాణలో కూడా మావోయిస్టుల అలజడి కనిపిస్తుంది. ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి ములుగు దీంట్లో. ఎందుకంటే ఎప్పుడైనా మావోయిస్టులు ఏం చేస్తుంటారంటే ఒక చోట వాళ్ళ మీద తీవ్ర నిర్బంధం ఉన్నప్పుడు ఇంకొక చోటికి రిట్రీట్ అవుతుంటారు. వాటిని షెల్టర్ జోన్లుగా వాడుకుంటుంటారు. అట్లా వాళ్ళు ఎందుకంటే గెరిల్లా వార్ పోరాటంలో తమకి ఇబ్బందిగా ఉన్నప్పుడు వేరే వెళ్ళిపోతారు. ముందుగానే వాటికి సంబంధించి ప్లానింగ్ కూడా ఉంటుందన్నమాట. గెరిల్లా జోన్ అంటేనే బలవంతుడితో బలహీనుడు ఫైట్ చేసే పద్ధతిని గెరిల్లా జోన్ అంటారు. గెరిల్లా పోరాటం అంటారు. మన రాణా ప్రతాపు, శివాజీ, సంభాజీ వీళ్ళందరూ చేసింది కూడా గెరిల్లా పోరాటమే. అట్లాగే వీరప్పన్ లాంటి వాళ్ళు చేసిన గెరిల్లా పోరాటమే. ఇప్పుడు మావోయిస్టులు కూడా అలాంటి పోరాటాలు చేస్తున్నారు. అందువల్ల తెలంగాణలో కూడా ఈ మధ్య వాళ్ళ ఉనికి కనబడుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెంట్రల్ పాలసీలో భాగంగా మావోయిస్టుల మీద కూడా ఉక్కుపాదం మోపింది. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అరెస్టులు అవన్నీ చేస్తున్నారు, చంపేస్తున్నారు. సో ఇది బీఆర్ఎస్లో కూడా జరిగింది. అక్కడ జగన్ ఉన్నప్పుడు జరిగింది, ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు అక్కడ అదే జరుగుతుంది. ఎవరున్నా పెద్ద తేడా రాదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్గా మావోయిస్టులని ఏరివేయాలని డెడ్ లైన్ కూడా పెట్టుకొని కూర్చుంది. నెక్స్ట్ ఇయర్ మార్చి 31 లోపల మావోయిస్టులను ఏరేస్తామని ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తుంది. అందులో భాగంగా ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ పార్టీ అయినా కూడా కోఆపరేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఏం చేస్తారంటే ప్రజా ఉద్యమాలు ఏమి ఉన్నాయో చూసుకొని ఆ ఉద్యమాలని సపోర్ట్ చేయడం ద్వారా ప్రజల్లో తమకి సింపతిని, తమ పట్ల కన్సర్న్ని పెంచుకోవడానికి ట్రై చేయడం అనేది ఎప్పటి నుంచో వస్తుంది. ప్రజా ఉద్యమాలు జరిగినప్పుడు వాటికి మద్దతుగా వీళ్ళు ప్రకటనలు ఇవ్వడం కావచ్చు, వేరే ఏదైనా యాక్షన్లు చేయడం కావచ్చు జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సీరియస్ థ్రెట్ ఉంది. అంటే ఇది మెల్లమెల్లగా రేవంత్ రెడ్డికి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమి, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమిని ఆయన ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అది అటవీ భూమి. దీంట్లో అనేక బయో హాట్స్పాట్ అంటారు దీన్ని. ఇది అడవిలో భాగంగా ఉంటుంది. యాక్చువల్గా హైదరాబాద్ యూనివర్సిటీ అనేది తెలంగాణ ఉద్యమం తొలి దశ 1969 ప్రాంతంలో తొలి దశ తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. దాని తర్వాత 1970sలో జయాంధ్ర ఉద్యమం జరిగింది. ఆ సందర్భంగా ఉద్యమాల దీంట్లో నుంచి ఒక 6 పాయింట్ ఫార్ములా అనేది ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అందులో సెకండ్ ఫార్ములాగా ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఇక్కడ పెట్టారు. వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ పెట్టారు. కంచె గచ్చిబౌలి అనే విలేజ్ దగ్గరున్న ఫారెస్ట్లో ఈ 2300 ఎకరాల్లో 1973-74లో ఈ యూనివర్సిటీ పెట్టారు. ఆ తర్వాత 500 ఎకరాలు దీని నుంచి అమ్మేసి ఐటీ త్రిబుల్ ఐటీ క్యాంపస్, గచ్చిబౌలి స్టేడియము, తర్వాత బస్సు డిపో వీటన్నిటికి ఒక 500 ఎకరాలు ఈ 2300 ఎకరాల్లో తీసుకున్నారు. దాని తర్వాత 400 ఎకరాలని 2003లో ఐఎంజీ భారత్కి కట్టబెట్టింది ప్రభుత్వం. కానీ అది అప్పుడు స్పోర్ట్స్ ఫెసిలిటీల ఏర్పాటు కోసం 500 ఎకరాలు తీసుకున్నారు. కానీ వాళ్ళు చేయకపోయేసరికి 2006లో దాన్ని వెనక్కి తీసుకున్నారు. అప్పటి నుంచి పెండింగ్లో ఉంది. నిజానికి లీగల్గా ఈ 400 ఎకరాల మీద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎటువంటి రైట్స్ లేవు. కానీ విద్యార్థులు ఎందుకు కొట్లాడుతున్నారంటే ఇది ఎన్విరాన్మెంటల్ ఇష్యూ, ఇది గ్రీన్ హార్న్ అంటారు దీన్ని, గ్రీన్ లంగ్స్ అంటారు.
సో షెడ్యూల్ 1కి సంబంధించి అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 షెడ్యూల్ 1లో ఉండే రేర్ స్పీసీస్ ఇక్కడ ఉన్నాయి. మానిటర్ లిజార్డ్ ఉంది, ఇండియన్ రాక్ పైథాన్ ఉంది, 4 హార్న్డ్ యాంటలోప్ ఉంది, పీ ఫౌల్ ఉంది, హనుమాన్ లాంగూర్ ఉన్నాయి, పోర్కుపైన్స్ ఉన్నాయి, బర్డ్స్లో ఈగిల్ హోల్స్ ఉన్నాయి, తర్వాత ప్యారడైజ్ ఫ్లై క్యాచర్స్ ఉన్నాయి. ఇలాంటి ఒక రేర్ స్పీసీస్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ధ్వంసమైపోతాయి. అట్లాగే ఆల్రెడీ నైట్రోజన్ డయాక్సైడ్ అంటే పొల్యూషన్ లెవెల్ని దీంతో కొలుస్తారనమాట. అది WHO హైయెస్ట్ 80% అంటే ఇది క్రాస్ చేసేసింది ఆల్రెడీ. NO2 అంటారు, NO2 లెవెల్స్. సో ఇప్పుడు ఇవన్నీ కొట్టేయడం ద్వారా పొల్యూషన్ పెరుగుతుంది తీవ్రంగా. ఈ స్పెసీస్ పోతాయి. తర్వాత యూనివర్సిటీల భూమికి రోజు రోజు కరిగిపోవడం ద్వారా పబ్లిక్ ఎడ్యుకేషన్ అనేది దెబ్బతింటది. ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అభివృద్ధి ఇంపార్టెంట్, వీళ్ళకి 1800 ఎకరాలు అవసరం లేదు, పైగా ఈ 400 ఎకరాలు యూనివర్సిటీ కాదు, దీనికి బదులుగా వేరే వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేశారు. సో అక్కడ వీళ్ళు అంటున్న స్పెసీస్ లేవు, ఏమి లేవు అని మొన్న అసెంబ్లీలో కూడా అక్కడ పులులు లేవు, జింకలు లేవు, ఉన్నది గుంట నక్కలే, అభివృద్ధిని అడ్డుకునే గుంట నక్కలే అని విద్యార్థులను ఉద్దేశించి అన్నాడు ఆయన. సో దాంతో ఇంకా అక్కడ విద్యార్థులు ఎక్కువైంది. సో ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి దాన్ని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే చుట్టూ ఐటీ అభివృద్ధి అయింది అది అక్కడ యూనివర్సిటీ చుట్టూ. సో ఇప్పుడు ఐటీ పార్కులు, తర్వాత రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు ఇవన్నీ అక్కడ కట్టడానికి అవసరం ఉంది. దాదాపు 10,000 కోట్ల వర్త్ ఈ 400 ఎకరాలు చేస్తుంది అనేది ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఉన్న టార్గెట్ ఏంటంటే తాను 10 ఏళ్ళు తానే సీఎంగా ఉండాలని ఉంది. రెండోది కేసీఆర్ ముద్రని తెలంగాణలో తుడిచిపెట్టాలని ఉంది. అందుకని అభివృద్ధి సంక్షేమం అనేవి ఆయన బలంగా తీసుకెళ్తున్నాడు. ఈ అభివృద్ధికి అడ్డు వస్తే ఎవరు వచ్చినా నిర్లక్ష్యంగా నిష్కర్షగా అణిచివేయాలని కూడా ఆయన ప్లాన్ చేస్తున్నాడు. ఇది ఆయన ఒక్కడే కాదు, దేశంలో అందరూ చేసే పనే రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు. అభివృద్ధికి ఎవరు అడ్డుకున్నా వాళ్ళని కంప్లీట్గా తొలగించుకొని ముందుకెళ్ళాలి. అంటే అభివృద్ధి వర్సెస్ నేచర్ ప్రిజర్వేషన్ అన్న మోడల్ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఘర్షణ వైఖరి తీసుకుంది. మనకు అభివృద్ధి కావాలి. ఇప్పుడు దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా అభివృద్ధి ఫలాలను అనుభవిస్తున్నారు. అభివృద్ధి మోడల్ వేరే మోడల్ లేదు మనకు. విధ్వంసంలో నుంచి అభివృద్ధి ఉంది. సో దీన్ని రేవంత్ రెడ్డి కూడా చేయాలనుకుంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకి ఏంటంటే ఒకటి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే ప్రజలకి అలివిగాని హామీలు ఇచ్చేసి నెరవేర్చలేకపోతున్నారు. అందుకని ఫండ్స్ కావాలి. 2 వ్యక్తులుగా కూడా ఇవాళ రాజకీయ నాయకులు ఒక ఎమ్మెల్యేనే 300-400 కోట్లు సంపాదించుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటిది ఒక సీఎం స్థాయి వాళ్ళు సంపాదించుకోరా? వాళ్ళకి అవసరం లేదా? అంటే ఇవాళ ఉన్న మనకి రాజకీయ మోడల్ ఏదైతే ఉందో, పొలిటికల్ మోడల్, డెమోక్రటిక్ మోడల్, ఈ మోడల్లో డబ్బులు సంపాదించడం అనేది ప్రధాన కర్తవ్యంగా వ్యక్తులకైనా పొలిటికల్ పార్టీకైనా ఉంది. డబ్బులు సంపాదించాలంటే ఎలా సంపాదిస్తారు? అభివృద్ధి చేస్తేనే కదా డబ్బులు వస్తాయి. ఏదో 10,000 కోట్లు, 20,000 కోట్లు, 50,000 కోట్లు, 1,00,000 కోట్లు ప్రాజెక్టులు చేస్తేనే దాంట్లో వీళ్ళు పర్సంటేజ్ తీసుకోగలుగుతారు. లేకపోతే ఓన్లీ చిన్న చిన్నవి అమ్ముకొని బతకాలి. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తారు. కేసీఆర్ కూడా అట్లాగే కదా, పెద్ద పెద్ద ప్రాజెక్టులు, కాళేశ్వరం కావచ్చు, మిగతావన్నీ అనౌన్స్ చేసి దాంట్లో ఆయన డబ్బులు తిన్నాడని వీళ్ళు ఆరోపిస్తున్నారు. సో అట్లా రేవంత్ రెడ్డి ఒకటి తను శాశ్వతంగా అభివృద్ధి మోడల్లోకి వెళ్ళి అభివృద్ధి చేయడం ద్వారా తను అభివృద్ధి సంక్షేమం చేయడం, ప్రజల్లో 10 ఏళ్ళు పరిపాలించాలని ఒకటి. 2 తమ వ్యక్తిగతంగా కూడా అభివృద్ధి చేయగలిగితే తన ఆస్తులు కూడా పెంచుకునే అవకాశం ఉంది. ఈ యాంగిల్లో రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. రేవంత్ రెడ్డి ప్లేస్లో ఎవరున్నా అదే చేస్తారు, వేరే మార్గం లేదు. అట్లని రేవంత్ రెడ్డి ప్లేస్లో ఎవరన్నా అదే చేస్తారు కాబట్టి మేమెందుకు గమ్మున ఉండాలి అనే ప్రశ్న కూడా విద్యార్థులు వేసుకున్నారు. నిజానికి తెలంగాణ సమాజంలో ఒక విద్యార్థులు తప్ప మిగతా సెక్షన్లంతా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద గట్టిగా ఫైట్ చేయట్లేదు. అంతకుముందు కూడా కేసీఆర్ దీంట్లో కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చాలామంది కేసీఆర్కి సరెండర్ అయిపోయారు. ఆయన ఇచ్చిన పదవులకి సరెండర్ అయిపోయి పదవులు అనుభవిస్తూ సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు అదే పని రేవంత్ రెడ్డి కూడా ఒక సెక్షన్ని, ఫర్ ఎగ్జాంపుల్ కోదండరామరెడ్డి సైలెంట్గా ఉన్నాడు. ఒక హరగోపాల్ లాంటి వాళ్ళే అప్పుడైనా